యు వాంట్ సైంటిఫిక్ రికార్డా? యా. రామాయణంలో బ్రిడ్జ్ డైమెన్షన్స్ చెప్పారు కదా, 100:10. ఇప్పుడు రామ్ సేతు 35 కిలోమీటర్ల పొడుగు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉందంటే రేషియో ఎంత? సేమ్ 100:10. సైంటిఫిక్ రికార్డ్. అవన్నీ మాకు కూడా తెలుసులే, కానీ ప్రూవ్ చేయడానికి ఇవి మాత్రమే సరిపోవుగా. ఏపీ మిమ్మల్ని రామ్ సేతు మధ్యలోకి తీసుకెళ్లి రాక్ ఇప్పిస్తాడు. దీనికన్నా 5 రెట్లు పెద్ద స్విమ్మింగ్ చేసే రాక్ ఇప్పించగలడు. ఇప్పుడు నువ్వు బీ నైసా, ఏపీ రాజా. ఇక్కడ మార్నింగ్ ఆడికి వెళ్ళామా, ఎన్ని రాకులు కావాలని ఎత్తుకొచ్చామా, అంతే. రియలీ? యా. మిస్టర్ ఏపీ, నువ్వు మాకెందుకు సాయం చేద్దాం అనుకుంటున్నావు? ఇందులో నీ కొరిగేదేంటి? గుడ్ క్వశ్చన్. నేను గైడ్ కదండి, మీ జర్నీ నా లాభం. అలాగే మీకు ఏ హెల్ప్ చేసినా ఈ బుక్లో రాస్తా. అలాగే జర్నీ అంతా అయిపోయాక నా అకౌంట్ సెటిల్ చేసేది ఏడి. మా ప్రాణాలు కాపాడినందుకు కూడా ఫీజు రాస్తున్నావు నువ్వు? అది కాంప్లిమెంటరీ కదా. మిమ్మల్ని కాపాడాననుకో ఏపీ క్లయింట్ దొరికినట్టే కదా. Aryan, why do you want to go back to Ramsetu again? Those people, they want us dead. We already have one rock. It's enough as an evidence. Let's just fly back to Delhi. We can't go back after coming this far. I want to study the core of Ramasetu. I would just say, let's just give it one more day. Okay? Thank you. వాళ్ళు ఇందులో నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ రాత్రి కురిసిన వర్షం నుంచి మాత్రం తప్పించుకోలేరు. వి కాంట్ టేక్ అ ఛాన్స్. రాక్ శాంపుల్ వాళ్ళ దగ్గరే ఉంది. చుట్టుపక్కల చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయిగా. వి మస్ట్ టేక్ అ లుక్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏపీ, రామసేతు దగ్గర శ్రీలంకన్ నేవీ ఉండే అవకాశం ఉంది. ఈ టైంలో శ్రీలంకన్ కోస్ట్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదా? మా దగ్గర పాస్పోర్ట్స్ కూడా లేవే. I'm more worried about dying. దానికి పాస్పోర్ట్ అక్కర్లేదండి. ఏపీ, ఆ, నీ మొహానికి గాయం సివిల్ వార్ లో అయిందా? నో, అది ఏపీ చిన్నప్పుడు మెమరీ అండి. నేను చిన్నప్పుడంతా బర్డ్స్ లో ఎగరాలనుకునేవాడిని. ఒక రోజు ఇలా చేతులు చాచి ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ విండో. ఈ ఎగరలేదు, క్రాష్ ల్యాండింగ్, 7 స్టిచెస్. ఏపీ, ఏంటి వెనకెళ్ళిపోదాం పదా. బాలి, షోర్కి వెళ్దాం పదా. హోటల్ చెప్పాలి సార్. వెనకెళ్ళిపోదాం పదా. ఏపీ యూ టర్న్ తీసుకో. యూటర్న్ ఎందుకు సార్? తీసుకుంటావా లేదా? రాజా ఇక్కడ, నేను నెగోసియేట్ చేస్తాను. పట్టుకో. హే, అడుకోని. ఏపీ, ఏపీ, ఇగో తమ్ముడు, వీళ్ళు నా టూరిస్టులు, ఇదే రావద్దు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. త్వరగా. పద పద పద. ఫాస్టర్. హలో, ఏపీ కాల్ హెల్ప్ ఫర్ ఫ్రెండ్. గో టు ఐలాండ్ ఫాస్ట్ ఫాస్ట్. faster! Please go faster, please, please. come on everybody. Let's go. Gabriel, come on.
come on. మీరు ఆ హెలికాప్టర్ వైపు వెళ్ళండి, నేను తను తీసుకొని వస్తాను. Go, go. Come on. AP? మేడం రండి. Down, down, down. Hey! Run! Run fast! Come on, come on, come on! Jump! Come on! Move, move! Gabriel! Come on, come on, come on! Run! Come on! Come on, Gabriel! Come on, Gabriel! Come on! Come on, Gabriel! Where is AP? Where is AP? హ్యాండ్ ఇవ్వండి, హ్యాండ్ ఇవ్వండి, నేను చేయి పట్టుకోండి. Move, move! త్వరగా! వచ్చేయ్! Hey, are you okay? వీళ్ళేనా నువ్వు చెప్పిన ఫ్రెండ్స్? వీళ్ళు రెబల్స్ గవర్నమెంట్ తో ఫైట్ చేస్తుంటారు. మీరా పండితే రాక్ ఎక్కడుంది? రాక్! ఇప్పుడు ప్రాణం ముఖ్యం సార్. రేపు పండి తీరా బాబు. ఓ పని చేయమను, వీళ్ళని రామసేతు వైపు వెళ్ళమను. రామసేతు వైపు! Are you mad? Forget the rock now. I want to go back. Nobody will trust us if we don't have the evidence. I don't care. I'm out of this. Why do you want to go back to Ramsetu again? We already have one rock. It's enough as an evidence. Let's just fly back to Delhi. ఆ ముగ్గురు కాసేపటి క్రితమే జాఫ్నాలో కనిపించారు. నేను లోకల్ అథారిటీస్ ని కూడా అరెస్ట్ చేసేశాను. You have to tighten the noose and finish them. బట్ దానికన్నా ముందు నాకు ఆ రాక్ కావాలి. బట్ సార్, అక్కడికి వెళ్ళడం చాలా కష్టమైన పని. జాఫ్నాలో ఏ ఒక్క ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వట్లేదు. ఓ నీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. బట్ గివ్ మీ సమ్ టైమ్ టు పుల్ అ ఫ్యూ స్ట్రింగ్స్. అప్పట్లోగా డాక్టర్ చంద్ర అండ్ టీమ్ ఫైనల్ రిపోర్ట్స్ కంప్లీట్ చేసేలా చూడు. సో దట్ వీ కెన్ సబ్మిట్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇమ్మీడియట్లీ. కాపీ దాట్. నువ్వేమనుకున్నా పర్లేదు అనుకో. అది వదిలు. నీ దగ్గర ఓ శాటిలైట్ ఫోన్ ఉందా? వెంటనే ఇచ్చేస్తాను. ఆర్యన్ సార్, ఆర్యన్ సార్, డోంట్ ఫీల్ సాడ్. ఏబీ మీకోసం శాటిలైట్ ఫోన్ అరేంజ్ చేశాడు. హ్యాపీగా మీ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు. పర్సనలా?
ఓకే తొందరగా వచ్చేయండి, భోజనాలు అరేంజ్ చేశాను. సేతు సముద్రం ప్రాజెక్టుకి దొరికింది కాస్త ఊరట. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కొత్త రిపోర్ట్ను దాఖలు చేసింది. దాని ప్రకారం రామసేతు యొక్క నిర్మాణం రామాయణ యుగం కంటే ముందుదట. It is a big day today.